వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్లో స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ యొక్క స్కోర్ కార్డ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. దానికోసం ముందుగా వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వండి. మై అప్లికేషన్ ఓపెన్ చేయండి. అక్కడ మల్టీ టాస్కింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఆన్సర్ కీ టు ఛాలెంజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ కనిపిస్తుంది. క్లిక్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కిందకి స్క్రోల్ చేయండి. పార్ట్ ఏ నుంచి పార్ట్ డి దాకా ఉంటాయి. మీరు 1 by 1 క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. కానీ ఇలా చెక్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి స్కోర్ కార్డ్ కోసం సింపుల్గా మీరు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా పైన, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సర్చ్ సింబల్ దగ్గర ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ర్యాంక్ మిత్రాలో మీ యొక్క స్కోర్ కార్డ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంక్ మిత్ర .in అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే ర్యాంక్ మిత్ర ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అఫీషియల్గా ఏదైతే అప్డేట్ ఉంటుందో అదే పైన ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ స్కోర్ కార్డ్ ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే ఉంది చూడండి 2025 to 26 అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ కీ చూపిస్తుంది. మీరు బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఎస్ఎస్సి దగ్గరికి రండి. ఇక్కడ పార్ట్ ఏ మీద క్లిక్ చేయండి. పార్ట్ ఏ మీద క్లిక్ చేయనాక అది పార్ట్ ఏ ఇంటర్ఫేస్ అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పైన ఎస్ఎస్సి ఎగ్జామ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేయండి. అప్పుడు మీరు లింక్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు ఆ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. అదే లింక్ కాపీ చేసుకున్నాను కదా. ఆ తర్వాత మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పేపర్ లాంగ్వేజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్టింగ్ డేటా మీద క్లిక్ చేయండి. ఆ యొక్క డేటా మీద క్లిక్ చేయగానే మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా మీకు జాయిన్ అండ్ చెక్స్ అని కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసి సైడ్కి ట్యాప్ చేయండి. అలా మీకు ఫస్ట్ మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే పైన కనిపిస్తుంది. కింద చూసినట్టయితే మీ యొక్క టోటల్ స్కోర్స్ ఎన్ని వచ్చాయి. ఫర్ సపోజ్ మీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఇలా టోటల్ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ ఉన్నాయి, ఎన్ని రైట్ ఉన్నాయి, టోటల్ మార్క్స్ ఏంటని మీకు ఇలా క్లియర్గా స్కోర్ కార్డ్ అయితే చూపిస్తుంది. కొందరికి ఒకేసారి రాకపోవచ్చు. ఇలా రాకపోతే ర్యాంక్ మిత్రాన్ని 2 సార్లు అయితే ఓపెన్ చేయండి, వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ యొక్క స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.